హాయ్ అండి, నేను మీ నవ్య. ఇవాళ మనం సాంబార్ రెసిపీని సింపుల్గా ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. చాలా టేస్టీగా చేసుకుందాం. ఫస్ట్ ఒక కప్పు కందిపప్పును తీసుకొని ఒక 1 టైం వాష్ చేసుకొని తగినన్ని వాటర్ వేసి పసుపు, కొంచెం ఆయిల్, 1 టీ స్పూన్ ఆయిల్ వేసి మూత పెట్టుకొని ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందాం. ఆ తర్వాత ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని నానబెట్టుకుందాం వాష్ చేసి. తర్వాత కూరగాయ ముక్కల్ని కట్ చేసి పెట్టుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె కానీ లేదంటే కుక్కర్ కానీ పెట్టుకొని క్వాంటిటీకి సరిపడినంత గిన్నె పెట్టుకొని తగినంత ఆయిల్ వేసి దాంట్లో పోపు వేసుకుందాం. పోపు కావాల్సింది 1 ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకుందాం. పచ్చివాసన పోయే వరకు ఆనియన్స్ వేపుకొని ఆ తర్వాత తగినంత పసుపు, ఆల్రెడీ పప్పులో వేసాం కదా, కొంచెం పసుపు, కొంచెం కరివేపాకు వేసి మంచిగా దోరగా వేయించుకున్న తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేపించుకోవాలి. ఆ తర్వాత కూరగాయ ముక్కలు యాడ్ చేసుకుందాం. నేను ములక్కాయ ముక్కలు, సొరకాయ ముక్కలు, ఆలు, క్యారెట్, టమాటా తీసుకున్నాను. మీకు ఇష్టమైతే బెండకాయ ముక్కలు కూడా తీసుకోవచ్చు. ఆ తర్వాత అవన్నీ కలుపుకొని మెత్తగా ఉడికే వరకు సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ కూరగాయ ముక్కల్ని ఉడకనిద్దాం. కుక్కర్లో అయితే కొన్ని వాటర్ వేసుకొని ఒక విజిల్ వచ్చే వరకు ఉంచుకుంటే సరిపోతుంది. ఈలోపు పప్పు ఉడికిపోయింది కదా, స్మాష్ చేసి పక్కన పెట్టుకుందాం. కూరగాయ ముక్కలు మధ్య మధ్యలో కలుపుతూ మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. నాకైతే 5 మినిట్స్ పట్టింది. సిమ్లో పెట్టి ఉడికించుకున్నాను. మొత్తం కలుపుకుంటూ మెల్లిగా ఉడికించుకుందాం. మూత పెట్టుకుంటే త్వరగా మగ్గిపోతాయండి. ఒక 3 టైమ్స్ కలుపుకున్న తర్వాత ఇప్పుడు ముక్కలకి ఉప్పు, తగినంత ఉప్పు, తగినంత కారం, ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాను కదా అందుకనేసి కొంచెమే కారం తీసుకున్నాను. ఉప్పు కారం వేసి కలుపుకొని మళ్ళీ సిమ్లో ఒక 2-3 మినిట్స్ పెట్టుకుంటే ఉప్పు కారం అనేది ముక్కలకి మంచిగా పడుతుంది. అప్పుడు సాంబార్లో ముక్కలు టేస్టీగా ఉంటాయి, సప్పగా లేకుండా. ఒక 2-3 టైమ్స్ కలుపుకొని మూత పెట్టేసుకుంటే మంచిగా పడుతుందండి. ఇప్పుడు ముక్కలు మగ్గినాయి కదా, ఉప్పు కారం మంచిగా ముక్కలకి పట్టింది. ఇంకా ఒక 1 మినిట్ అలానే ఉంచుకుని ఆ తర్వాత పప్పుని తీసుకొని ముక్కల్లో వేసేద్దాం. పప్పు కూడా ముక్కలకి బాగా పడుతుంది. చింతపండు అయినా ఫస్ట్ వేసుకోవచ్చు, కానీ నేనైతే పప్పు వేసుకుంటున్నాను. మొత్తం కలిపేసి ఒక్క 2-3 మినిట్స్ అలా వదిలేస్తే పప్పు ముక్కలు మంచిగా పట్టుకుంటాయి. ఆ తర్వాత తగినంత చింతపండు రసం తీసుకొని మీకు ఏ క్వాంటిటీ కావాలో ఆ క్వాంటిటీ సరిపడినంత క్వాంటిటీ వేసుకుంటే సరిపోతుంది. సాంబార్ పలసగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి ఇంకొక గ్లాస్ వాటర్ యాడ్ చేసి ఇప్పుడు కలుపుకుంటున్నా. అలా ఒక 10 మినిట్స్ బాయిల్ అవ్వాలి. సాల్ట్ చెక్ చేసుకొని మళ్ళీ కొంచెం యాడ్ చేసుకుందాం. మంచిగా ఉడకాలండి. మొత్తం ముక్కలు, చింతపండు, పప్పు అన్నీ ఉడికిన తర్వాత సాంబార్ పొడిని యాడ్ చేసుకుందాం. అంతే అండి, 1 మినిట్ ఉంచుకుంటే అయిపోతుంది. ప్లీజ్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ బాయ్ బాయ్.